39వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి మనం చదువుకుందాం. నిన్నటి దినమున యూదా గారు యదుల్లాము అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళి వివాహం చేసుకోవటం, 3 కుమారులని కనటం, అనుకోని విధంగా తన కోడలైనటువంటి తామారునందు సంతానాన్ని కనటం, వారు కవలలుగా జన్మించటం, అందులో ఒకరు పెరెస్సు, రెండవ వ్యక్తి జెరహు. ఇలా యూదా తామారునందు 2 కుమారులకు జన్మనివ్వటము జరిగింది. ఇది ఇలా ఉంటుండగా అన్నల చేత అమ్మబడినటువంటి యోసేపు ఇష్మాయేలీలైనటువంటి మిద్యానీయుల చేత తీసుకుపోబడి ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫర్ అయినటువంటి రాజదేహ సంరక్షక అధిపతి అయినటువంటి ఆ వ్యక్తికి అమ్మటము జరుగుతుంది, లేదా అతడు కొనుక్కోవటం జరుగుతుంది. అదే విషయాన్ని ప్రారంభవచనం నుండి మనం గమనిస్తాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతన్ని కొనెను. ఐగుప్తీయుని యొద్దకి తీసుకొని వచ్చినప్పుడు ఆ పోతీఫరు ఇష్మాయేలీల యొద్ద యోసేపును కొన్నారు. మొత్తానికి యోసేపు అన్నల యొద్ద ఇష్మాయేలీలు కొన్నారు, ఇష్మాయేలీల యొద్ద పోతీఫరు కొన్నారు. యోసేపు గారు ఒక అంగడి వస్తువు అయ్యాడు. రెండవ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. అంటే ఐగుప్తీని యొక్క ఇంట పనివాడుగా యోసేపు కుదిరి పనిచేస్తున్నటువంటి తరుణములో తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణాన్ని బట్టి అతడు చక్కగా పనిచేస్తూ ఉంటుండగా పోతీఫర్కు అతని పట్ల నమ్మకం కుదిరింది, మంచితనము పెరిగింది. దాన్ని బట్టి పోతీఫరు యోసేపు విషయమై ఒక సదృక్పథముతో ఉండటం మూలంగా దేవుడు అతనికి యోసేపునకు తోడై ఉండి యోసేపు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా వర్ధిల్లుచుంటూ ఉంటుండగా యోసేపు పోతీఫరు యోసేపునకి అధిక ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాడు. అలా యోసేపు పోతీఫరునకు నమ్మకమైనటువంటి ప్రియ దాసుడుగా మారిపోయాడు. అలా 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 ఇంటిలో ఉన్నటువంటి ప్రతి దాని విషయమై బాధ్యతను అప్పగిస్తూ చివరికి ఎక్కడి దాకా వెళ్ళింది అంటే గృహ నిర్వాహకత్వపు బాధ్యత అంతా కూడా
యోసేపునకు ఇవ్వటం జరిగింది. కేవలం పోతీఫరు ఇంటికి రావటం, భుజించటం, విశ్రాంతి తీసుకోవటం, వెళ్ళిపోవటం మినహా ఇక అతడు ఏమీ బాధ్యతలు తీసుకోవలసినటువంటి, అంటే చూసుకోవలసినటువంటి అవసరత పోతీఫరుకు లేకుండా యోసేపు సమర్థవంతంగా నిర్వర్తించటము జరుగుచున్నది. అదంతా ఎందుకు అనంటే, ఒకటి యోసేపునకు ఉన్నటువంటి మంచితనం, రెండవది దేవుడు యోసేపునకు తోడయుండి అతడు చేసినటువంటి ప్రతి పని కూడా మేలుకరంగా, దీవెనకరంగా, సమృద్ధిగా జరగటం మూలంగా మనం క్రింది వచనాలను చూసినట్టయితే, రెండవ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అంటే కరుణ కలిగింది, ఒక విధమైనటువంటి ప్రేమ కలిగింది. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను, అంటే నమ్మకమైనటువంటి పనివాడుగా యోసేపు నిర్ణయించబడ్డాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అంటే యోసేపు పోతీఫరు యొక్క ఇంటి మీద విచారణకర్తగా నియమించబడ్డాడు. విచారణకర్తగా నియమించబడ్డాడు అనంటే, ఇంటికి ఏవి అవసరం, ఏవి తెప్పించాలి, ఏది అవసరము లేదు, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు జరిగించాలి, ఎవరితో జరిగించాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా యోసేపే నిర్వహించులాగున పోతీఫరు యోసేపునకు ఆ బాధ్యత అప్పగించటం జరిగింది. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము, ఇది చాలా ప్రాముఖ్యం, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. అంటే యోసేపు హెచ్చించబడులాగున, యోసేపు అందరి దృష్టిని ఆకర్షించులాగున, యోసేపును కాపాడాలి, భవిష్యత్తులో యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో యోసేపు చేసేటువంటి ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నాడు. తద్మూలంగా యోసేపు ఎవరి ఇంటిలోనైతే పనిచేస్తున్నాడో ఆ ఇంటి వారు, ఆ కుటుంబము ఆశీర్వదింపబడుచున్నది. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అంటే యోసేపు పనిచేయటం మూలంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించటం మూలంగా పోతీఫరు యొక్క పొలము కూడా ఆశీర్వదించబడుచున్నది. అంటే మంచి పంట పండుచున్నది. తద్మూలంగా గృహములో కూడా తగిన సమృద్ధి కలుగుచున్నది. మనం లోకల్ లాంగ్వేజ్లో మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, బరకత్ కలుగుచున్నది అంటే తన అర్థం పావుల సంపాదిస్తే ఆటానమందం సమృద్ధి కలుగుచున్నది.
ఒక విత్తనము నాటితే దాని స్థానంలో 100 విత్తనాలు వస్తున్నవి, అంటే 100 గింజలు వస్తున్నవి. అంటే ఒక పాదు పెడితే అది చక్కగా ఏనుకుంటున్నది, చక్కగా పూస్తున్నది, కాస్తున్నది. ఇలా అంటే తాను పట్టిందల్లా బంగారం అవుతున్నది అని అంటూ ఉంటారే, ఆ రకంగా యోసేపు ఇంటిలోనేమి పొలములోనేమి తాను బాధ్యత వహించి నిర్వహిస్తున్నటువంటి ప్రతి పని ఆశీర్వదించబడుచున్నది, ఆశీర్వదించబడుచున్నది. అలా తన యజమానునికి సంతోషము కలిగించబడుచున్నది. యోసేపు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచబడుచున్నాడు. అంటే యోసేపుకు కూడా ఇక్కడ గౌరవం లభిస్తున్నది. యోసేపు కూడా దాసుడే అయినప్పటికీ యజమానుల దృష్టికి చాలా గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా అతడు తాను ఏ పని చేసినా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయము పోతీఫరులో కలిగింది. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు అని అన్నాడు. అంటే యోసేపు పనివాడు, ఆ పనిలో నైపుణ్యం ఉన్నటువంటి వాడు. మొదటిది, యోసేపు ఏ పని చేసినా కూడా అది ఆశీర్వదించబడుచున్నది, సమృద్ధిగా ఉంటున్నది. రెండవది, ఇక మూడవది ఏంటి అని అంటే యోసేపు నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏదో పొలంలో సమృద్ధిగా పండితే ఇదివరకు ఇంత వండలేదు కదా, గింతే అనుకుంటాలే అని చెప్పి ఇంతే పండింది అని కొంత యోసేపుకు చూపించి మిగిలింది తాను దాచుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఉదాహరణకు అంటున్నాను నేను. అంటే నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. గృహము అన్నప్పుడు విలువైనటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి. ఆ వస్తువులన్నిటినీ జాగ్రత్తగా కాపాడుచున్నాడు, కానీ తస్కరించటం లేదు. ఇలాంటి యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఇక పోతీఫరు పూర్తిగా తన గృహాన్ని యోసేపు చేతిలో పెట్టాడు. తన గృహాన్ని యోసేపు చేతిలో పెట్టాడు. అన్నిటికీ నీదే బాధ్యత, అన్నింటినీ నీవే నిర్వహించాలి అని తన భార్యను మినహా, అనగా పోతీఫరు యొక్క సతీమణిని మినహా మిగిలిన వాటన్నిటి మీద యోసేపుకి అధికారము ఇచ్చాడు. తన భార్యకి స్వతంత్రమును ఇచ్చాడు. ఇది అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఇది అతనికి అదనపు అదృష్టం, అదనపు దీవెన. అంటే ఇప్పుడు యోసేపులో ఏ కోణములో చూసినా కూడా ఏ వంకర కనిపించటం లేదు. రూపవంతుడు, గుణవంతుడు, పనిమంతుడు, నమ్మకమైనటువంటి వాడు. ఒక వ్యక్తిలో ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి? ఏ యజమానైనా ఏం కోరుకుంటాడు? యజమాని బహుశా
పోతీఫరు ఊహించిన దానికంటే, ఏదో తెలియని దేశము నుండి ఒక వ్యక్తి అమ్మబడగా నేను కొనుక్కున్నటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, ఏదో సాధారణంగా ఆలోచించుకొని ఉండుంటాడు. కానీ తాను అనుకున్నటువంటి దానికంటే 100 రెట్లు గొప్పవాడుగా యోసేపు అనిపించాడు. ఆ మాట లేదు, కానీ తన ఇంటి బాధ్యత మొత్తం యోసేపుకు అప్పగించటం మూలంగా పోతీఫరు ఎంతగా నమ్మాడు, అతనికి ఎంతగా నచ్చాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటుండగా 7వ వచనం, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజములో ఇదో రకమైనటువంటి వక్ర అంగ మానసిక స్థితి మనకి కనబడుతుంది. అంటే ఇదొక బలహీనమైనటువంటి స్థితి. పోతీఫరు రాజదేహ సంరక్షక అధిపతి కాబట్టి రాజు ఎక్కడికి వెళితే అక్కడికి తాను వెళ్ళాలి. అవి రాత్రులు కావచ్చు, పగళ్ళు కావచ్చు, దినములు పట్టొచ్చు, వారములు పట్టొచ్చు. యుద్ధాలకు వెళితే నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా వెళతారు. అందులో ఆ రోజుల్లో ఐగుప్తు దేశపు యొక్క రాజు ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్కి ఏ రకమైనటువంటి సమాజంలో ఆదరణ ఉంటుందో, ఫరోకి ఆ రోజుల్లో అంతటి ఆదరణ. అలాంటి ఫరోకి సంరక్షకుడిగా ఉంటున్నాడు అంటే చాలా బిజీగా ఉంటాడు. గృహమునకు ఎప్పుడు వచ్చేవాడో, ఎప్పుడు పోయేవాడో. అందును బట్టి పోతీఫర్ యొక్క భార్య బహుశా ఒక అసంతృప్తిలో ఉండిందేమో. అలాగని అయ్యో అనుకోవటానికి ఏమీ లేదు. ఇంటిలో పనిచేస్తున్నటువంటి యవనస్తుడైనటువంటి యోసేపు అందమైనటువంటి వాడు, సుందరమైనటువంటి వాడు, గుణవంతుడు, ఇలా అన్ని విధాలలో గొప్పవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి పోతీఫరు భార్య యొక్క దృష్టి యోసేపు మీద పడింది. శరీర బలహీనత ఇది. కానీ యోసేపు యజమానుని భార్య గనుక యజమానురాలు, ఆమె హుందాతనంగా ఉండాలి, గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండాలి. శరీరము ఒకవేళ ఆ రకంగా ప్రేరేపించిన ఆమె నిగ్రహము కలిగి ఉండాలి. కానీ ఎందుకు నిగ్రహము కలిగి ఉండాలి అని అనుకుని ఉండొచ్చు. అంత అవసరం ఏమున్నది? ఇక్కడ యోసేపు రూపంలో అవకాశం కనిపిస్తున్నది కదా, ఎందుకు ఉపయోగించుకోకూడదు? పైగా నేను యజమానురాలను, యోసేపు దాసుడు, నేను చెప్పినట్టుగా వింటాడు, మౌనంగా ఉంటాడు. ఇప్పుడు నేనేం చేసినా కూడా ఒకవేళ సమాజము దృష్టికి అది తప్పు అయినా కూడా ఆ తప్పు సమాజమునకు తెలవటానికి అవకాశం ఉండదు.
నేను యోసేపును మాట్లాడకూడదు, ఎక్కడ ఇది చెప్పకూడదు అనంటే చెప్పకుండా ఉంటాడు. బహుశా ఆమె ఎక్కువగా ఆలోచించుకొని ఉండి ఉంటుంది అన్ని విషయాలలో. అందును బట్టి ఏం చేసింది అనంటే యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అంటే అక్రమానికి పూనుకుంటున్నది, ఒక తప్పుకు పూనుకుంటున్నది. పొజిషన్లో పెద్దది, బహుశా వయసులో కూడా పెద్దదై ఉంటుంది. అయితే యోసేపు ఒప్పక నిజంగా వీటన్నిటి విషయంలో ఇక్కడి నుండి మనకు కనబడుతూ ఉంటుంది తన జీవిత పర్యంతం వరకు కూడా యోసేపు ఎంత సుగుణాల సంపన్నుడు అని, ఎంత గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు అని, నిగ్రహము కలిగినటువంటి వాడు అని. పౌలు తిమోతికి చెప్పినట్లుగా నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరించకుండా చూచుకొనుము అని చెప్పినట్లుగా, ఏ అవమానకరమైనటువంటి పనికి అవకాశం ఇవ్వకుండా, ఒకరు ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితిలో ఉండకుండా, అసలు తన మనస్సాక్షికి తాను ద్రోహం చేసుకొనకుండా దేవునికి భయపడుతూ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలని ఒక బలమైనటువంటి తీర్మానము చేసుకొని ఉండుంటాడు. సాధారణంగా ఆ వయస్సులో ఇలా తడితే అలా పొంగిపోతారు. అలాంటిది పోతీఫరు భార్య నాతో శయనించుము అని స్వయాన పిలిచినా యోసేపు గారి స్పందన ఏంటి అనంటే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను. పొలం విషయమైన, గృహం విషయమైనా. కానీ ఒకరిని అప్పగించలేదు. అది మిమ్మల్నే అమ్మగారు, నీ మీద యజమాయిషిని నాకు ఇవ్వలేదు, నీ మీద హక్కును నాకు ఇవ్వలేదు. నీవు నా యజమానుని యొక్క భార్యవి గనుక నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. అంటే ధాన్యము, ధనము, బంగారము, వెండి, ఇంకా మిగిలిన వస్తువులు, పరివారము, పనివారు, వీళ్ళందరి విషయంలో అంతయు నాకు అప్పగించి ఉన్నాడు. బహుశా అయ్యగారు లెక్కలు మర్చిపోయి ఉంటుంటాడు. ఎందుకంటే రాబడి ఎంతో, పోబడి ఎంతో అంతా నేనే చూసుకుంటున్నాను. తన ఇంటి విషయమై తాను అన్నింటినీ మరచి నాకు అప్పగించాడు బాధ్యత. నాకు అప్పగించాడు గనుక లెక్కలు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నంత ధీమాతో తను ఉన్నాడు. అలాంటి యజమానునికి నేను ద్రోహం చేయలేను. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. అంటే ఇల్లు అన్నప్పుడు పనివారు చాలామంది ఉంటారు, కానీ వారందరిలోకెల్లా గొప్ప స్థానములో యోసేపు ఉంచబడ్డాడు. నాకంటే గొప్పవాడు ఎవడునూ లేడు. అంటే నా యజమానుడు, యజమానురాలు తదుపరి ఇక నాదే విశేషమైనటువంటి పాత్ర.
నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అంటే మిగిలిన వాటన్నిటి విషయమే నాకు అప్పగించాడు. నువ్వు అతని భార్య గనుక, అతని సొంతం గనుక, అతని జీవిత భాగస్వామివి గనుక నిన్ను అప్పగించలేదు. అమ్మగారు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు పెద్దవారు, నేను నీకు చెప్పే అంతటి వాడను కాను. అలాగని నా యజమానురాలు చెప్పింది అని ఈ విషయంలో నువ్వు తప్పుటడుగు వేయలేను. నిర్మోహమాటంగా చెప్పేశాడు, నిర్ద్వందంగా చెప్పేశాడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఘోరం కదండి. ఏదో పనిమంతుడు, బుద్ధిమంతుడు, నమ్మకమైన వాడు అని చెప్పి నా ఇంటి బాధ్యతలను నేను అప్పగించి వెళితే, నా భార్య విషయంలో ఈ విధంగా తప్పు పని చేసి నాకే నమ్మక ద్రోహం చేశాడు అని చెప్పి పోతీఫరును ఇబ్బంది పెట్టకూడదు కదండి. అది దుష్కార్యం అవుతుంది కదా. పైగా దేవుని దృష్టికి కూడా తప్పవుతుంది కదా. నేను ఈ దుష్కార్యమునకు పూనుకోను. దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇలా నేను తప్పుడు పని చేస్తే దేవుని దృష్టిలో నేను పాపినవుతాను కనుక నేను ఈ పని చెయ్యను అనెను. అయితే ఇతడు చెప్పాడు, ఆమెకు ఆ మాటలు పట్టడం లేదు. అంటే ఒక మైకములో ఉంది, ఒక కైపుల్లో ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, తప్పు ఒప్పుల విచక్షణ చచ్చిపోతున్నది, కోరిక అంత బలమైనది. ఆమెకి యోసేపు మీద మనసు పడింది, అది మాత్రమే ఆలోచిస్తున్నది, అది మాత్రమే కోరుకుంటున్నది. నేను యజమానురాలను కదా, ఇలా తప్పు చేసి నా దాసుని దృష్టిలో నేను నీచమైనటువంటి దానినిగా ఎందుకు ఉండాలి? పైగా నా భర్తకు నేను ఎలా అన్యాయం చేయాలి అని ఆమె ఆలోచించేటువంటి పరిస్థితిలో లేదు. త్రాగుబోతు త్రాగిన తర్వాత తన ఆధీనంలో తను లేకుండా ఎలా పోతాడో, ఇప్పుడు ఈ పోతీఫరు భార్య ఆ వ్యామోహపు మత్తులో తాను ఏం చేస్తున్నాను అనేటువంటి విచక్షణ కోల్పోయింది. పోయి ఏం చేస్తున్నదట, దినము యోసేపు వెంట పడుచున్నదట. అంటే రోజు విసిగిస్తున్నది. యోసేపు 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 అని చెప్పి యోసేపుని విసిగిస్తున్నది. అందును బట్టి యోసేపు అలా విసుగుస్తున్నది అని చెప్పి తానెక్కడ కూడా నిగ్రహాన్ని కోల్పోలేదు. చూడండి 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. యజమానురాలు అయితే కావచ్చు, కానీ చేయకూడనటువంటి పని విషయంలో నేను ఆమె మాట వినవలసినటువంటి అవసరం లేదు, నేను వినను కూడా. మిగిలిన ఏ పని విషయంలోనైనా నాకు పురమాయిస్తే నేను తప్పకుండా చేస్తాను, కానీ ఈ విషయంలో నేను నా యజమానురాలు మాటను వినను. నేను దేవునికి లోబడతాను, దేవునికి భయపడతాను అని అతడు
ఇప్పుడు ఈ యజమానురాలు ఎంత మొండిదో అంతకంటే మొండివాడుగా యోసేపు ఉండిపోయాడు. యజమానురాలు చెడు విషయంలో మొండిది, యోసేపు మంచి విషయములో అంతకంటే మొండివాడు. యోసేపు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని లోబరుచుకోవటము, వశపరుచుకోవటము, తప్పుడులోనికి నడిపించటము అనేటువంటిది ఎవరి తరము కాదు అని తన జీవితంలో నిరూపించుకున్నటువంటి మహా వ్యక్తి యోసేపు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. గృహ నిర్వాహకత్వ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఆయన తప్పకుండా ఏదో ఒక పని విషయమై ఏదో ఒక సమయంలో ఇంట్లోనికి రావటం పోవటము జరుగుతూ ఉంటుంది. అది సర్వసాధారణం. అలా ఒకనాడు యథావిధిగా తన పోతిఫర్ ఇంటిలోనికి వచ్చాడు. గృహమంతా కూడా నిర్మానుష్యంగా ఉంది, ఎవరూ లేరు. ఇప్పుడు పోతిఫర్ యొక్క భార్య ఒక తీవ్రమైనటువంటి చర్యకు పూనుకున్నది. అంటే ఏం చేస్తున్నదంటే బల ప్రయోగానికి వెళ్ళిపోతున్నది అన్నమాట. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అనేటువంటి పదం చాలా చిన్నదండి. అక్కడ బలవంతము చేయగా అని ఉంటే సరిపోతుంది. బాగా శయనింపుమని బలవంతము చేయగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఎవరు చేస్తారండి ఈ పని? మాటలు కోటలు దాటే విధంగా చాలా గొప్పగా మాట్లాడచ్చు. మామూలుగానే యవనస్తుల యొక్క దృష్టి చెడుగా ఉంటుంది. రెండవది, కొంచెం అవకాశం దొరికితే అందుకోవటానికి అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటిది ఈమె స్వయంగా బలప్రయోగం చేస్తున్నది. అప్పుడు ఈమె ఇంత బలప్రయోగం చేస్తుండగా నాకెందుకు ఇంత నిగ్రహము అని అనుకునేటువంటి బలహీన క్షణం వస్తుంది వ్యక్తికి, మామూలుగానైతే ఉన్న యవ్వనాన్ని బట్టి. కానీ ఆమె చొక్కా పట్టుకొని బలవంతం చేస్తున్నా కూడా ఆ చొక్కాను విడిపించుకొని అంటే ఆ చొక్కాను అక్కడే విడిచిపెట్టి తాను అక్కడి నుండి పారిపోయాడట. అంటే పాపమునకు దూరముగా పారిపోయాడు అతడు. యజమానురాలికి భయపడి కాదు, పాపానికి భయపడి. అంటే దేవుడి యందు భయం ఉన్నది కనుక పాపము చేయకూడదనేటువంటిది దేవుని ఆజ్ఞ గనక దీనంతటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇలాగే ఉంటే ఈమె ఎంతకైనా ఒడిగట్టేటట్లుగా ఉంది అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడండి. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, పాపమునకు దూరముగా పరిగెత్తుడి లేదా పారిపోండి అని ఉంటుంది. నిజంగా ఆ పారిపోవటం అనేటువంటిది ప్రాక్టికల్గా యోసేపు చూపించినాకనే ఆ వచనం వచ్చింది. వచనము ఉంది గనక యోసేపు అలా చేశాడన్నట్టుగా లేదు. ఇప్పుడు యోసేపు యొక్క జీవితం మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నది. అలాగే వచనాలు కూడా మనకు ఎన్నో వ్రాయబడ్డాయి. యోసేపు నాటికి వ్రాతపూర్వకంగా నిబంధనలు ఏమి లేవు, మాటపూర్వకంగానే చెప్పబడుతున్నాయి. ఆయనకు ఒక మనస్సాక్షి ఉంది. ప్రియులారా, తనకు తానుగా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు.
పాపానికి దూరంగా పారిపోయాడు. ఇప్పుడు పోతీఫరు యొక్క భార్యకి యోసేపు మీద ఆగ్రహము నశాలానికి అంటింది. అంటే చాలా పీక్ స్టేజ్లోనికి వెళ్ళిపోయింది. వీడికి ఎంత పొగరు, వీడికి ఎంత గర్వం, స్వయానా నేనే అడిగినా కూడా వీడు కాదంటున్నాడు, వీడు అంత నీతిమంతుడా, అంత గొప్పవాడా, వానికి వాడు ఏమనుకుంటున్నాడు, నేనింత బలహీనురాలినా, నా మాట పట్టించుకునడా, ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నదో. మొత్తానికి యోసేపు మీద అప్పటి వరకు ప్రేమ ఉంది, కోరిక ఉంది, అది కాస్త ఇప్పుడు కోపంగా మారింది, ఆగ్రహముతో ఊగింది. యోసేపును బదనాం చేయాలనుకున్నది, యోసేపును శిక్షించాలి అనుకున్నది, యోసేపును తన భర్తకు చెప్పి ఆ ఇంటిలో నుండి తరిమేయాలనుకున్నది. అలా కక్ష కట్టి ఇప్పుడు ఏం చేసింది అనంటే, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, అంటే ఆమె వస్త్రం పట్టుకొని లాగింది, అయితే అతడు ఆ వస్త్రాన్ని విదిలించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వస్త్రం తన చేతిలో ఉండగానే తనకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు పారిపోతావారా, నేను అడిగినా పట్టించుకోవా, ఎదుగో నువ్వు నాకు చిక్కావు, ఈ వస్త్రంతోటే నీ ఆట కట్టిస్తాను అన్నట్లుగా ఆలోచన చేసుకొని ఏం చేసింది, తన ఇంటి మనుష్యులను పిలిచి, ఇప్పుడు ఈ మీద గుణవంతురాలైనట్టుగా, మామూలుగా మనం అంటుంటాం కదా నేరుగా, శుద్ధ పూస అయినట్టుగా అని అంటాం కదా, గొప్ప గుణవంతురాలైనట్టుగా, మంచిది అయినట్టుగా, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటిదిగా బిల్డప్ ఇస్తున్నది. ఇప్పుడు ఏమని, తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అటు ఇటు పోయి నేరం ఎటువైపు నెట్టేస్తున్నది చూడండి, భర్త వైపు నెట్టేస్తున్నది. ఎలాంటి పని మనిషిని తీసుకొచ్చాడో చూడండి. వీడేం చేశాడో తెలుసా, ఇదిగో నన్ను బలప్రయోగం చేయబోయాడు, ఒక హెబ్రీయుని తీసుకొని వచ్చాను, నన్ను ఎగతాళి చేయటకంటే నన్ను అవమానపరచటానికి, నా మానం చెడగొట్టడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నది. హెబ్రీయుని తీసుకొచ్చాను అంటే ఇక్కడ హెబ్రీయుడు అనేటువంటి ఆ మాట ఎందుకు వాడుకలోనికి వచ్చింది అనేటువంటి విషయం మనం గమనించాలి. మోషే గారి కాలంలో కూడా హెబ్రీలు అనేటువంటి పదం ఎక్కువగా వాడుకలో ఉంటుంది. ఎందుకు ఆ పదం వాడుకలోనికి వచ్చిందంటే, యోసేపు గారి కుటుంబము హెబ్రోనులో వాసం చేసింది, హెబ్రోనులో వాసం చేసింది. ఆ హెబ్రోనులో నుండి ఎవరు వచ్చినా కూడా వీరు ఎక్కడి వారంటే హెబ్రోనుకు సంబంధించినటువంటి వారు, హెబ్రీయులు. పురుషులైతే హెబ్రీయుడు, స్త్రీలైతే హెబ్రీయురాలు, అందరినీ కలిపి చెబుతున్నప్పుడు హెబ్రీయులు అని ఈ వాడుకలోనికి వచ్చింది. ఓకే, హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు, నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. తాను చేసిన తప్పును యోసేపు మీదకి నెట్టేస్తున్నది, రివర్స్, కంప్లీట్గా విరుద్ధం. అయితే సహజంగా జనాలు
కామన్ పీపుల్స్ అంటాం కదా, సాధారణ జనాలు, ఇప్పుడు ఒక పురుషుడు స్త్రీని బలవంతం చేశాడంటే నమ్ముతారు, కానీ ఒక స్త్రీ పురుషుణ్ణి బలవంతం చేశాడంటే ఎవరు నమ్మరు మామూలుగా. ఇప్పుడు ఈమెకు అదొక అడ్వాంటేజ్ కదా. రెండవది, ఈమె యజమానురాలు పొజిషన్లో ఉన్నది. పని వాళ్ళు అట్లెట్లా అంటావమ్మా, వాడు అసంటోడు కాదు అని ఎదురు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అలా ఎదురు చెప్తే మళ్ళీ వాడికి ఈ విషయంలో ఆమె కుట్ర పడుతుందో కక్ష కడుతుందో తెలియదు. వీడు నా ఎదుకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయినని వారితో చెప్పి. నన్ను బలప్రయోగం చేయటం మూలంగా నేను పెద్ద కేక వేస్తే వాడు పారిపోయేటువంటి క్రమంలో ఆ వస్త్రాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తున్నది. వాస్తవానికి జరిగింది మనకు ఇప్పుడు తెలుసు కదా. వాస్తవానికి జరిగింది ఏంటి? చొక్కా పట్టుకొని బలప్రయోగం చేసింది ఆమె. ఎలాగనైనా ఇక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలనేటువంటి పరిస్థితుల్లో చొక్కా పోయింది కానీ నేను పారిపోవాలని అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చొక్కా రూపంలో ఆమెకు ఒక ఆయుధం దొరికినట్టయింది. దాన్ని పరిస్థితిని ఇప్పుడు ఆమెకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ఇదిగో వాడు బలప్రయోగం చేయబోయాడు, నేను కేకలు వేశాను, వాడి చొక్కాని ఇక్కడే వదిలిపెట్టి పారిపోయాడు అని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అంటే మొత్తానికి యోసేపు మీద ఒక నిర్ణయానికి వచ్చింది కదా. యోసేపు వాడు నేను అడిగితే కాదంటాడా అనేటువంటి అక్కసుతో ఎలాగైనా వాడిని శిక్షించాలి అనేటువంటి విషయానికి ఆ నిర్ణయానికి ఆమె వచ్చింది కనుక ఇప్పుడు ఈ రకమైనటువంటి పన్నాగము పన్నుచున్నది. ఆ చొక్కాను దాచిపెట్టింది, భర్త వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉన్నది. ఉండి ఇప్పుడు భర్త వచ్చిన తర్వాత చెప్పుచున్నది. అప్పుడు ఆమె తన భర్తతో 17వ వచనం, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను. అంటే ఇప్పుడు తాము ఏ ప్లాన్ అయితే చేసిందో, ఏ ఉపాయం అయితే చేసిందో దానంతటినీ భర్తకి చెప్పింది. చెప్తూ, నీవు నా యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. అంటే నన్ను అవమానపరచటానికి, నా శీలము దోయటానికి వచ్చాడు. ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఏ భర్తకైనా ఎంతో కోపం వస్తుంది. ఇప్పుడు పోతిఫర్కి కోపం రావటంలో ఈమె చెప్పిన మాటను బట్టి పొరపాటేమీ లేదు. పోతిఫర్కి కోపం వచ్చేసింది. నేనెంత నమ్మాను వాడిని, నా ఇల్లంతటిని వాడిని చేతిలో పెట్టాను, అలాంటిది వాడు ఈరోజు ఈ రకంగా ప్రవర్తిస్తాడా, నా భార్య విషయంలోనే వాడు కల్పించుకుంటాడా అని చెప్పి పోతిఫర్కు కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆమెకు కావలసింది అదే, ఆమెకు కావలసింది అదే. నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను, నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను అనెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసేనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. రాజుగారి ఖైదీలు ఏ చెరసాలలోనైతే వేయబడతారో ఆ చెరసాలలో యోసేపును వేయించెను. జరిగింది అది. అంటే మొత్తానికి యజమానురాలు ఒకవేళ ఇప్పుడు
ఈ పోతీఫరు భార్య గనక ఇలాంటి కుట్రకు పూనుకొనకపోతే, పోతీఫరు వచ్చిన తర్వాత యోసేపే ఎందుకైనా మంచిది ఈ మాట నా యజమానికి చెప్పించటం మంచిది అని చెప్పించాడు అనుకోండి. మీ భార్య గారు, నా యజమానురాలు మీ భార్య గారు, ఎదుగో మీరు లేనప్పుడు నా విషయంలో ఇలా ప్రవర్తించిందయ్యా అని కనుక అన్నాడు అనుకో, అయిపోయింది. పోతీఫరు తన భార్యని తను ఏం చేసేవాడో ఊహించటం కష్టం. అలాంటి పరిస్థితి ఆమెకు రాకుండా ముందే జాగ్రత్త పడుచున్నది. ఇప్పుడు తన మీదకి వచ్చి పడేటువంటి ఆ ప్రమాదాన్ని తిరిగి యోసేపు మీద పడేస్తున్నది. యోసేపు మీద పడేస్తున్నది అంటే ఇది హుషారుతనము అని అంటారు. ఈ లోక సంబంధమైనటువంటి హుషారుతనం. ఆమెకు కలిగేటువంటి నష్టాన్ని ఆమెకు కలగకుండా అది యోసేపుకు కలుగులాగున్న ఉపాయం చేసి నన్ను బలప్రయోగం చేయబోయాడు అని చెప్పి ఆ నేరమంతా కూడా యోసేపు మీదకి నెట్టేసింది. పోతీఫరుకు కోపం వచ్చేసింది. యోసేపును పట్టుకున్నాడు. ఇక తిట్టాడా కొట్టాడా అవన్నీ ఏం జరిగాయో మొత్తానికి చివరికి చెరసాలలో వేసేశాడు. అంతటితో ఇక పోతీఫరు యొక్క గృహ నిర్వాహకత్వపు బాధ్యతకి పులి స్టాప్ పడ్డది. అప్పటి వరకు మంచి బాధ్యతను నిర్వర్తించాడు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే చెరసాలకి వెళ్ళాడు. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. 21వ వచనం మనం చదువుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి, అంటే ఇక్కడ పోతీఫరు యోసేపును జైల్లో వేసినా కూడా యోసేపు యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి ఏం జరుగుచున్నది అనేటువంటి విషయము దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క కృప యోసేపు పట్ల స్థిరంగా ఉంచుతున్నాడు. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే యోసేపు అన్యాయానికి గురైనట్టే కదండి. అన్నల చేత అమ్మబడి అన్యాయానికి గురయ్యాడు. పోతీఫరుకి అమ్మబడి అన్యాయానికి గురయ్యాడు. సరే, ఏదో ఇక పోతీఫరు ఇంటిలో ఒక పనికి నేను కుదిరాను చేస్తున్నాను అనుకుంటున్న తరుణములో అక్కడ మరలా అన్యాయానికి గురయ్యాడు. ఇలా ప్రతి విషయంలో అన్యాయానికి గురవుతున్నటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఇప్పుడు పోతీఫరు ఇంటికి వచ్చిన తర్వాత పోతీఫరుకు కటాక్షం కలుగులాగున చేశాడు. ఇప్పుడు చెరసాలకు వెళ్ళిన తర్వాత చెరసాల యజమానునికి, అంటే చెరసాల నాయకుడికి యోసేపు పట్ల కనికరము కలుగులాగున చేశాడు. చేసి ఇప్పుడు సాధారణంగా బంగారం ఎక్కడికి వెళ్ళినా బంగారమే, ఎక్కడికి తీసుకెళ్ళినా బంగారమే. ఆ మెరుపు కనబడుతుంది, అంటే ఆ వ్యక్తిత్వం కనబడుతుంది. మనిషిని చూడగానే తెలిసిపోతుంది, మాటల్లో తెలిసిపోతుంది, చేతల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు చెరసాలకు వెళ్ళిన తర్వాత చెరసాల నాయకుడికి యోసేపు యొక్క వ్యక్తిత్వము నచ్చింది. అప్పుడు అతడు ఏం చేశాడంటే చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాను. అంటే జైల్ని కూడా నిర్వహించాలి కదా, గృహ బాధ్యతలు నిర్వహించినట్టుగానే ఆ చెరసాల బాధ్యతలు ఉంటాయి. కాకపోతే గృహము చిన్నది, చెరసాల పెద్దదవుతుంది. అంటే ఇంకా పెద్ద బాధ్యత అనధికారికంగానే యోసేపుకు అప్పగించబడింది. అధికారికంగా చెరసాల నాయకుడు గొప్పవాడు,
కానీ ఇక యోసేపు రూపంలో అతనికి ఒక అవకాశం దొరికింది కాబట్టి పనంతా యోసేపుకు అప్పగించి నాయకుడు బహుశా కుర్చీకి పరిమితమైపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ చెరసాల విషయమై సమస్తమును యోసేపు నిర్వహిస్తున్నాడు. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయుచుండెను. అంటే ఒక నాయకుడిగా అక్కడ ఏం నిర్వహించాలో అదంతా కూడా యోసేపే నిర్వహించుచుండెను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అంటే యోసేపుకు ఆ పని అప్పగించాడు కాబట్టి యోసేపుకు అప్పగించిన తర్వాత మనం ఇక ఏ విషయంలో చింతించాల్సినటువంటి అవసరం లేదు. భరోసా కలిగి ఉన్నాడు నాయకుడు. అంటే ఇప్పుడు యోసేపు నిజంగా ఎంత తెలివైనటువంటి వాడు. మనం ఇందాక ఆలోచించినటువంటి వాటిలో నమ్మకము గురించి ఆలోచించుకున్నాం, మంచితనం గురించి ఆలోచించుకున్నాం కదా. వీటన్నిటితో పాటు అదనపు ఆ క్వాలిఫికేషన్ అతనిలో ఏమున్నదంటే నైపుణ్యము. అంటే ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేయగలిగేటువంటి గుణం, ఆ తెలివితేటలు అంటాం మనం. తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు యోసేపుకు ఉన్నాయి. గృహ నిర్వాహకత్వమును సమర్థవంతంగా నిర్వహించగలిగాడు. ఇక్కడ చెరసాల నిర్వహణ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. కాబట్టి యోసేపు ఉన్నంత మేరకి మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ధీమా కలిగి ఉన్నారు వీళ్ళు. అక్కడ పోతీఫరైనా, ఇక్కడ చెరసాల నాయకుడైనా. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గూర్చి విచారణ చేయకయుండెను. అంటే ఖైదీలకు భోజనం పెట్టేటువంటి విషయాలు, సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో ఈ డబ్బులు దేనికి ఎంత ఖర్చు అయినాయి, దీనికి ఎంత ఖర్చు అయినాయి, దానికి అంత ఖర్చు అయిందా, అట్లెట్లా అవుతుంది, ఇట్లెట్లా అవుతుంది అని ఈ దేని గురించి కూడా వాళ్ళు టెన్షన్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా చాలా ఫేర్గా యోసేపు తన బాధ్యతలని నిర్వర్తిస్తూ వచ్చాడు. అతడు చేయున్నది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు ఏం చేస్తున్నా కూడా అది విజయవంతమవుతున్నది. తాను పట్టిందల్లా బంగారం అవుతున్నదన్నమాట. తాను పట్టిందల్లా బంగారం అవుతున్నది. ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పోతీఫరు భార్య రూపంలో యోసేపుకి ఒక శోధన వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేనా? ఒక శోధన వచ్చింది అంటే సాధారణ భాషలో మాట్లాడుకోవాలంటే ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షని అతడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. యోబును శోధించింది సాతాను అని మనకు తెలుసు, కానీ యోసేపును అంతకంటే ఎక్కువగా శోధించింది. అంటే యోబు విషయంలోనేమో ఆస్తులు, ఐశ్వర్యాలు, ఆరోగ్యము దెబ్బతీసింది. అది పెయినే, అది తీవ్రమైనటువంటి బాధే. కానీ యోబు అనుభవంతుడు, పెద్దవాడు. ఈ ఆస్తులు పోవటము, ఐశ్వర్యం పోవటము ఇదొక కోణం. కానీ యోసేపుది ఎలాంటిదండి? యవనస్తుడు. యవన ప్రాయం ఎలాగుంటుందో మనకు తెలుసు. అర్థం కానిది కాదది. ఆ యవన ప్రాయములో ఈ పోతీఫర్ యొక్క భార్య రూపములో ఎరవేయటం. ఎవరు వేసింటారు? పాపము చేయటానికి, అంటే చేపను పట్టడానికి ఎరవేసినట్టుగా యోసేపు చేత పాపము చేయటానికి సాతాను పోతీఫరు భార్య రూపంలో ఎరవేసింది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన చేత కూడా, అంటే ఈ యొక్క శారీరక అక్రమ సంబంధం అనే కాదు, మిగిలిన అనేక విషయాల్లో
మన రోజువారీ కృత్యాల విషయంలో అబద్ధం ఆడటం కావచ్చు, మోసం చేయటం కావచ్చు, దొంగతనం చేయటం కావచ్చు, హత్య చేయటం కావచ్చు, ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి కదా. తల్లిదండ్రులను సన్మానించటం కావచ్చు, ఇలాంటివి సో మెనీ. వీటన్నిటి విషయంలో తప్పు చేయులాగున సాతాను ఎరల రూపంలో కావచ్చు, ప్రలోభాల విషయంలో కావచ్చు, ప్రలోభాల రూపంలో కావచ్చు, మరికొన్ని విధానంలో కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి విషయంలో ఏ పరిస్థితి, ఏ బలహీనత ఉంటే ఆ రూపంలో అది శోధిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇతడు యవ్వనస్తుడు కనుక యవ్వనము అనేటువంటిది ఇలాంటి శారీరక అక్రమము చేయటానికి అది ఒక బలహీనమైనటువంటి సోర్స్గా ఉంటుంది. అంటే బలహీనమైన అంటే యవ్వనము అనేటువంటిది ఇక్కడ బలహీనంగా ఉంటుంది, నిగ్రహము ఉండేటువంటి విషయంలో బలహీనంగా ఉంటుంది. దీన్ని అది అవకాశంగా తీసుకోవాలి అని అనుకున్నది. కానీ యోసేపు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మన విషయంలో కూడా సాతాను ఈ రకంగానే శోధించటానికి అవకాశం ఉంటుంది. ఒక యోబును శోధించినట్లుగా, ఒక యోసేపును శోధించినట్లుగా, ఒక దావీదును శోధించినట్లుగా, ఇంకా పలు రకాల సందర్భాలలో పలు భక్తులని, పలు వ్యక్తులని శోధించినట్లుగా మనల్ని కూడా అది శోధిస్తూ ఉంటుంది. ఇప్పుడు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉందనుకోండి, డబ్బాశ ఎక్కువగా ఉందనుకోండి, ఉద్యోగం చేస్తున్నాడు, లంచము రూపంలో కోట్ల రూపాయలు రావటానికి అవకాశం ఉంది. ఏం చేస్తాడు ఒక వ్యక్తి సాధారణంగా? ఇంత అవకాశం మన కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఒకసారి ఉపయోగించుకుంటే అయిపోయాయి. నేను దొరికితేనే దొంగను కదా, ఇప్పుడు నేను ఎవరికి దొరికే అవకాశం లేదు అని మొగ్గటానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరికి దొరకకపోవచ్చు, కానీ దేవుడికి దొరుకుతారు. నువ్వు అబద్ధమాడినా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుంది. నువ్వు మోసం చేసినా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుంది. ఇదిగో కొన్నిసార్లు ఇలా వ్యభిచారము లేదా ఈ జారత్వము చేసిన మూడో వ్యక్తికి దొరకకపోవచ్చు, కానీ దేవుడికి దొరుకుతారు. నువ్వు హత్య చేసినా, నువ్వు ఏం చేసినా దేవుడికి తెలుస్తాము. ఇది మర్చిపోకూడదు. ఒకటి, మనకు నైతికత ఉండాలి. అది ఎవరో చెబితే కాదు, మనకే విచక్షణ ఉండాలి, మనస్సాక్షి ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అన్నింటికంటే మిన్నగా దేవునికి భయపడే గుణం ఉండాలి. దేవునికి భయపడి ఉండాలి. కొన్నిసార్లు పౌలు గారు చెప్తారు ఈ మాట, ఏదో ఆజ్ఞ ఉన్నది గనక, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు గనక నేను తప్పు చేయకుండా ఉంటాను అనుకునే పరిస్థితి కాదు. నీవుగానే ఇది తప్పు అని స్వతహాగా నువ్వు తప్పు చేయకుండా ఉండేటువంటి ఆ నిగ్రహ గుణమును నువ్వు సొంతంగా నీలో కలిగి ఉండాలి అని అంటాడు ఆయన. ఇప్పుడు తప్పు చేస్తే శిక్ష వస్తుంది కదా అని చెప్పి నువ్వు తప్పు చేయకుండా ఉండటం కాదు. ఇది తప్పు కదా అని తప్పు చేయకుండా ఉండాలి. అది గొప్ప విషయం అంటాడు ఆయన. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరు తిడతారు, కొడతారు కాబట్టి, ఇప్పుడు నేను ఈ డబ్బును దొంగిలిస్తే అమ్మ కొడుతుంది అని చెప్పేసి అమ్మకు భయపడి డబ్బులు దొంగిలించకుండా ఉండటం కాదు. అసలు డబ్బులు దొంగిలించటం అనేటువంటిదే తప్పు అని నువ్వు దొంగిలించకుండా ఉండగలగాలి. యోసేపులో అలాంటి గుణములు
ఎన్నో గొప్పగా కనపడతాయి. అలా అతని యొక్క గుణమును బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇంకా అతన్ని ఆశీర్వదిస్తున్నాడు, వర్ధిల్లింప చేస్తున్నాడు. అలా పోతిఫరు ఇంటిలో విజయవంతంగా తన పాత్రను పూర్తి చేశాడు. అక్కడ ఏదైనా ఉన్నది గిన్నది అని అంటే అది పోతిఫరు భార్య కల్పించినటువంటి ఒక కాల్పానికం తప్ప మరేమీ లేదు, మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అలాగే చెరసాలలో కూడా తన పాత్రని విజయవంతంగా పోషించగలిగాడు. ఆ తదుపరి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి తరగతులు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒక ప్రకటన. మరి రేపటి దినమున మా మామయ్య అలాగే శ్రీలత గారి తండ్రి చనిపోయాడు అనేటువంటి విషయం మీకు తెలిసిందే. దానికి సంబంధించి జ్ఞాపకార్థ కూడిక రేపు ఉంటున్నది. అలాగే ఎల్లుండి 2వ శనివారము మరియు చిరంజీవి తల్లిగారి జ్ఞాపకార్థ కూడిక ఉంటున్నది. ఆ తదుపరి ఆదివారం వస్తున్నది కనుక మరి ఈ 3 రోజులు బైబిల్ తరగతులు ఉండవు. తిరిగి మరలా సోమవారము జరుగుతుంది. అయితే మనం క్వశ్చనైర్ అనేటువంటిది ఎప్పటికప్పుడుగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చనైర్ ఫ్రైడే అండ్ సాటర్డే 2 days నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, మరి నోట్స్ ఎప్పటికప్పుడుగా తమ్ముడు రాజు అలాగే సహోదరుడు జార్జి గారు, మరి కుమార్తె చెల్లి దీపిక రాస్తున్నారు, పంపిస్తున్నారు. మిగిలిన వారు కనీస ప్రయత్నం చేయటం లేదు. నిస్సి పూర్తిగా బాధ్యతను విస్మరించింది.